ఆయన నాన్ కాంట్రవర్సీ లీడర్, మంచి బిజినెస్ మ్యాన్ కూడా. 2018 వరకు ఆయనకు ఎట్లాంటి రాజకీయ వాసనలు లేవు. అందరి వారిగా ఉంటూ వచ్చినవారు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా 2019లో వైసీపీ నుంచి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత జగన్తో విభేదించి టీడీపీ గూడికి చేరి 2024లో ఎంపీగా గెలిచారు. ఒకప్పుడు వైసీపీలో ఆయన ప్రత్యర్థులుగా ఉన్నవారు ఇప్పుడు వేమిరెడ్డి టీడీపీ ఉండడంతో డైరెక్ట్గా అటాక్కు దిగుతూ ఎలిగేషన్స్ చేస్తున్నారు. దీంతో ఎంపీ గారు నొచ్చుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో అంగబలం అర్ధబలం రెండు జతకలిపి టీడీపీకి అంది వచ్చిన అస్త్రంగా మారిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి టార్గెట్ అయ్యారు. వైసీపీలో ఒకనాటి ప్రత్యర్థులంతా ఇప్పుడు ఆయనకు ఎదురు నిలిచి సవాల్ చేస్తుండటంతో ఎందుకొచ్చిన తలనొప్పి అంటూ ఎంపీ గారు పెద్ద డెసిషన్ తీసుకుంటున్నారంట. అలిగేషన్స్ ఎక్కువైపోవడంతో నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 400 కోట్ల రూపాయలతో ఫ్యాక్టరీ పెట్టాలనుకున్న ఆలోచనను విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. 400 కోట్ల రూపాయల పెట్టుబడితో క్వార్జా ఫ్యాక్టరీ పెట్టి 1000 మందికి ఉపాధి కల్పించాలని అనుకున్నానని, ప్రభుత్వాన్ని అనుమతులు అడిగానని చెప్పుకొచ్చారు. అక్రమ మైనింగ్ లేకుండా న్యాయబద్ధంగా క్వార్జా పరిశ్రమ నెలకొల్పాలని అనుకుంటున్నట్టు చెప్పారు. సొంత డబ్బుతో సేవ చేస్తుంటే తనపై అసత్య ప్రచారం చేస్తుందని ఆయన వాపోయారు. తనకు అవినీతి చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆయన ఎవరన్నా ఆసక్తి ఉన్నవాళ్లు ఫ్యాక్టరీ పెట్టాలని వస్తే వారికి సహకరిస్తామంటున్నారు. అంతేకాదు, క్వార్జా అంశంలో తనకు లాగితే వాళ్ళ కర్మకి వదిలేస్తానని స్టేట్మెంట్ ఇచ్చేశారు. మాటలు పడలేక క్వార్జా బిజినెస్ను ఆపేస్తున్నట్లు ప్రకటించేశారు. వేమిరెడ్డి ఒక్కసారి గరమే నో బిజినెస్ అంటూ చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్ అవుతున్నాయి. ఆయన పక్షంలోనే ఎదుటి పక్షంలోని ప్రతినిధులందరికీ ఒకే మాటతో జవాబు చెప్పారు అన్న చర్చ సాగుతుంది. ఏ పార్టీతో సంబంధం లేకుండా బిజినెస్ చేసినప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఏదైనా ఒక పార్టీకి దగ్గరగా ఉన్నప్పుడు లేక ఏదైనా ఒక పార్టీలో ప్రజాప్రతినిధిగా కొనసాగినప్పుడే సమస్య వచ్చి పడుతుంది. వేమిరెడ్డికి ఎంత మంచి వ్యాపారవేత్త అని పేర్కొన్నా సొంత డబ్బుతో ప్రజలకు సేవ చేస్తున్నారని గుర్తింపు ఉన్న రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఆరోపణలు కామన్. వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీ ఆయన్ను టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారు కాబట్టి వేమిరెడ్డి టార్గెట్గా వైసీపీ ఆరోపణలు చేస్తుంది. కానీ వేమిరెడ్డి టీడీపీ ఎంపీగా ఉంటూ తనపై వస్తున్న ఆరోపణలను తట్టుకోకపోవడంతో చర్చకు దారితీసింది. వ్యాపారవేత్తగా ఉన్నప్పుడు అన్ని పార్టీలతో మంచి రిలేషన్స్ ఉంటాయి. కానీ రాజకీయ రంగు అంటించుకుంటేనే విమర్శలు, ఆరోపణలు కామన్. జెన్యూన్గా క్వార్జా ఫ్యాక్టరీతో ప్రజలకు ఉపాధి కల్పించాలనుకున్న వైసీపీ చేసిన ఆరోపణలో నిజం లేదని చెప్పే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా క్వార్జా ఫ్యాక్టరీ నిర్మాణం ఆలోచననే విరమించుకోవడంతో ఎంపీ గారు ఇంత సెన్సిటివ్ అయితే ఎలా అని చర్చించుకుంటున్నారంట పబ్లిక్ ఆరోపిస్తుంది. ప్రతిపక్షమైన నమ్మాల్సింది ప్రజలు కదా ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారన్న టాక్ వినిపిస్తుంది. ఏదైనా వేమిరెడ్డి క్వార్జా బిజినెస్కు గుడ్ బై చెప్పడం మాత్రం అటు ప్రతిపక్షాల్లో ఇటు అధికార కూటమితో పాటు ప్రజల్లోనూ చర్చగా దారితీస్తుంది.